చంద్రబాబు నాయుడు గారిని అవమానించింది అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే, చంద్రబాబు నాయుడు గారిని అవమానించిన తీరైతే ఇక అది అసలు మానవ జాతి మనసున్న మనిషి సహించేటువంటిది కాదు. దానికనే ఆ రోజు ఏ రోజైతే ఇవన్నీ జరుగుతా వచ్చినాయో, శిశుపాలుడు గనక 100 తప్పులు చేసే వరకు కృష్ణుడు క్షమించినట్టు, జగన్మోహన్ రెడ్డి ధనదాహాన్ని, జగన్మోహన్ రెడ్డి దోపిడీని, జగన్మోహన్ రెడ్డి అంతక ఆలోచనల్ని, అది బాబాయిని హత్య చేసినా, కోడికత్తి సీని జైల్లో బంధించినా, ఏది జరిగినప్పటికీ దాన్ని దాచినటువంటి జగన్మోహన్ రెడ్డిని ప్రజలు భరించారు. కానీ చంద్రబాబు నాయుడు గారికి జరిగిన అవమానం, సాక్షాత్తు నందమూరి తారక రాముని యొక్క కుటుంబాన్ని చేసినటువంటి అవమానాన్ని ప్రజలు క్షమించలేనటువంటి పరిస్థితికి వచ్చారు. వాస్తవానికి ఆ రోజే శిశుపాలుడి శిరచ్ఛేదనం జరిగినట్టుగా జగన్మోహన్ రెడ్డి యొక్క అధికారానికి ప్రజలు శిరచ్ఛేదనం చేశారు. కాకపోతే టెక్నికల్ గా ఎలక్షన్లు రావాలి కాబట్టి ఎలక్షన్లు వచ్చే వరకు కూడా వెయిట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇతను అనుకున్నాడు ఒక్కసారి అధికారం వస్తే డబ్బుతోటి ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకొని పోలీస్ యంత్రాంగాన్ని, రెవెన్యూ యంత్రాంగాన్ని గుప్పెడు పట్టుకొని దాడులు దౌర్జన్యాలు చేసి అధికారాన్ని పదిలపరుచుకోవాలి, శాశ్వతం చేసుకోవాలి అనే ఒక నియంతృత్వపు ఆలోచన చేశాడు. అందుకనే మధ్యలో వచ్చినటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు ఎక్కడా కూడా వైసీపీకి తెలుగుదేశానికి ఎలక్షన్ జరగలేదండి. మొత్తం ప్రజానీకానికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి సైన్యం లాగా, జగన్మోహన్ రెడ్డి యొక్క ముఠాలాగా పోలీస్ అధికారులు, రెవెన్యూ యంత్రాంగం పనిచేయటం వల్ల ఏకపక్షంగా ఎన్నికలు చేసుకున్నామని చెప్పి ఆ రోజుకి సంతృప్తి పడ్డాడు. ఆ ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ సిపిలో ఎవరికైనా ఆసక్తి ఉండి పోటీ చేయాలనుకుంటే వాళ్ళకు కూడా ఛాన్స్ లేదు. ఆ రోజే సగం అభిప్రాయానికి వచ్చారు ప్రజానీకం. చంద్రబాబు నాయుడు గారికి అవమానం జరిగిన తర్వాత సంపూర్ణంగా ఇక జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి పాలనకి ఏమాత్రము అర్హుడు కాదు, ఇతను ఆ స్థానంలో కూర్చోవడానికే లేదు అని చెప్పారు. అదేమంటే ప్రభుత్వ ధనంతో సభలు పెట్టి 101 వై నాట్ 175 అని చెప్పి మాట్లాడే శ్రీనివాస్ రెడ్డి గారు, వై నాట్ 175 అనే కాదు, అటు కుప్పమైనా కావచ్చు, లేకపోతే కూటమి కట్టినప్పుడు కూడా మనం చూసాం, ఇటు భారతీయ జనతా పార్టీ, జనసేన మీరు కలిసి వస్తుంటే చాలా సభల్లో మనం చూసాం, వీళ్ళందరూ కూటమి కట్టినా కూడా నా వెంట్రుకలు కూడా పీకలేరు అన్నటువంటి మాటలు కూడా మనం చూసాం. సో ఇప్పుడు మొత్తానికి 163 స్థానాలు 12 స్థానాలకు పరిమితమైంది. ఎట్లా చూడాలి ఆ డైలాగ్ కి? ఇప్పుడు